హలో గాయస్, దిస్ ఈస్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం రాసుల క్రమంలో మకర రాశి వాళ్ళ గురించి తెలుసుకోబోతున్నాం. ఈరోజు ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఏ రంగాల్లో ఎలా ఉండబోతా ఉంది, ఓకేనా? చూద్దాము. మకర రాశి వాళ్ళకి ఈ ఇయర్ ఎలా ఉండబోతా ఉంది. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. ఫస్ట్ హెల్త్ వైజ్ వీళ్ళకి ఎలా ఉండబోతా ఉంది, మకర రాశి వాళ్ళకి హెల్త్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది. ఓకే ఓకే, నో ప్రాబ్లం. మొత్తానికి కొద్దిగా ఎమోషనల్గా, కొద్దిగా ప్రాక్టికల్గా ఉంటారు. ప్లస్ ఏదైనా ఎనర్జీస్ చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. హెల్త్ పరంగా నో ప్రాబ్లం, హెల్త్ పరంగా నో ప్రాబ్లం, అంత బ్యాలెన్స్డ్గా ఉంటుంది. మధ్య మధ్యలో కొంచెం అప్ అండ్ డౌన్స్ అటు ఇటు అయినా కూడా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. హ్యాపీగానే ఉంది, నో ప్రాబ్లం. హెల్త్ వైజ్ బాగుంది, చాలా బాగుంది. రైట్, మకర రాశి వాళ్ళకి కెరీర్ పరంగా ఎలా ఉండబోతుంది ఏంజల్స్? కెరీర్ పరంగా ఎలా ఉండబోతా ఉంది? వావ్, సూపర్, వెరీ గుడ్. రైట్, కెరీర్ పరంగా నో ప్రాబ్లం, బాగుంటుంది. కానీ సమ్ ఒక లేడీ, ఒక జెంట్ తోటి మీకు గొడవలు అయ్యే అవకాశం కనపడుతుంది కెరీర్ పరంగా. సారీ, జాబ్ చేసే దగ్గర కానీ, బిజినెస్ చేసే దగ్గర కానీ, లేకపోతే బిజినెస్ చేసే దగ్గర అంటే వర్కర్స్తోనో, లేకపోతే పార్ట్నర్తోనో, లేకపోతే జాబ్ చేసే దగ్గర కలీగ్స్తోనో, ఒక లేడీ, ఒక జెంట్, మేబీ వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అయ్యుండొచ్చు. అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు వాళ్ళతోటి కొంచెం ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం కనపడతా ఉంది. గొడవలు అయితే అయ్యే అవకాశం కనపడతా ఉంది. బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది. మీ ఇంట్యూషన్ మీకు చెప్తూనే ఉంటుంది. సో సమ్ ఇష్యూస్ ఏదో జరిగే అవకాశం కనపడతా ఉంది. చిన్న చిన్న గొడవలు, అట్లా చిన్న చిన్న విషయాల్లో గొడవలు అయ్యి ఇష్యూస్ జరిగే అవకాశం కనపడతా ఉంది. బట్ మిమ్మల్ని మీకు స్టాండ్ తీసుకుంటారు, మీకోసం మీరు పోరాడతారు. ఆ క్రమంలో కొంచెం ఆర్గ్యుమెంట్స్, గొడవలు జరిగే, కాన్ఫ్లిక్ట్స్ జరిగే అవకాశం కనపడతా ఉంది. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది మాత్రమే చేయండి, అప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటారు అనేది కనపడతా ఉంది. కెరీర్ పరంగా కూడా ఈ యొక్క ఇష్యూ తప్ప నాకు కెరీర్ పరంగా కూడా కొంచెం బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళిపోతే నో ప్రాబ్లం. అదర్వైజ్ మేజర్గా ఏమీ ఇష్యూస్ నాకేం కనిపించట్లేదు. ఓకేనా? రైట్, మకర రాశి వాళ్ళకి ఫైనాన్సెస్ వైజ్ ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది ఏంజల్స్? మకర రాశి వాళ్ళకి ఫైనాన్సెస్ పరంగా ఈ ఇయర్ ఎలా ఉండబోతా ఉంది? మకర రాశి వాళ్ళకి ఫైనాన్సెస్ పరంగా ఎలా ఉండబోతా ఉంది ఈ ఇయర్? ప్లీజ్ గైడ్ మీ. ద చారియట్, 7 ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్, ఇలా ఫార్చ్యూన్ ఈ కార్డ్ రావాలనుకుంటుంది, చూద్దాం. హ్యాంగడ్ మ్యాన్. ఫైనాన్సెస్ అని అడిగాము. ఫైనాన్షియల్ విషయాల్లోనే సమ్ మీ దగ్గర మనీ ఎవరో తీసుకుంటారు, మీరు ఎవరికో మనీ ఇస్తారు, వాళ్ళు చీటింగ్ ఎనర్జీస్ కనపడుతుంది. అంటే చాలా మంచితనంతో, మేబీ అందుకేనేమో ఇక్కడ ఈ ఎనర్జీస్ వచ్చిన మనీ విషయంలోనే. కెరీర్ చేసే దగ్గర, అంటే జాబ్ చేసే దగ్గర వైఫ్ అండ్ హస్బెండ్ సమ్ ఎవరో ఉన్నారని చెప్పాను కదా, వాళ్ళకి మీరు మనీ ఇచ్చి
ఇచ్చినప్పుడు మంచితనంగా తీసుకుంటారు. తర్వాత చీటింగ్ ఎనర్జీస్ ఏదో కనపడుతున్నాయి ఇక్కడ. అబద్ధాలు చెప్తారు అనేది కనపడుతుంది. ఈ విషయంలో కూడా వాళ్ళతో మీకు ఆర్గ్యుమెంట్స్ అయ్యే అవకాశం కనపడుతోంది. దీనికి దానికి రిలేటెడ్‌గా వస్తున్నాయి ఇక్కడ. సో, ఇది కొంతమంది విషయంలో. మరికొంతమంది విషయంలోకొచ్చేటప్పటికి మీరు సమ్ ఫైనాన్సెస్ పరంగా ఎవరికో ప్రీవియస్‌లో మనీ ఇచ్చుంటారు. సో, వాళ్ళ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ లేక, ప్లస్ వాళ్ళు మిమ్మల్ని చీట్ చేశారని మీకు తెలిసినా కూడా పోరాడుతూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు, ఫైట్ చేస్తూనే ఉంటారు. ఫైనల్లీ మీ ఇప్పటిదాకా ఏదైతే స్ట్రక్ అయిపోయిన సిట్యుయేషన్ ఉందో మనీ పరంగా, ఆ స్టక్డ్ ఎనర్జీస్ నుంచి ఆహ్, మీ టైము చేంజ్ అవ్వబోతా ఉంది. మంచి టైం మీకు రాబోతా ఉంది. ఆహ్, సో, ఈ గుడ్ లక్ టైంలో మీరు మీ ఎఫర్ట్స్ పెడతారు కదా! యాక్షన్స్ తీసుకొని ఎఫర్ట్స్ పెడతారు బాగా. సో, ఆ ఎఫర్ట్స్ వల్ల ఈ హ్యాంగ్డ్ మ్యాన్ అంటే స్టక్ సిట్యుయేషన్ నుంచి మీరు బయటకు రాగలుగుతారు. ఆహ్, ఎంతో కొంత మీరిచ్చిన అమౌంట్ మీకు తిరిగొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అండ్ మీరు వదలరు. మీది ఇంకా అయిపోయింది. వాళ్ళు చీట్ చేసేసారు. ఇంకేం వస్తాయిలే అని వదలరు. పోరాడతారు. బాగా పోరాడతారు. ఫైట్ చేస్తారు. దానివల్ల అవి మీకు తిరిగొచ్చే అవకాశం అయితే కనపడతా ఉంది. అండ్ ఫైనాన్సెస్ పరంగా మీకు ఇన్‌కమ్ సోర్సెస్ కూడా సమ్ ఆపర్చునిటీస్ వల్ల పెరగబోతా ఉన్నాయి. అండ్ ఏదో అవకాశం అంటే మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా సైడ్‌గా సమ్ ఎక్స్‌ట్రా అమౌంటు ఎక్కడి నుంచో మీకైతే రాబోతా ఉంది. లేదా ఎక్స్‌ట్రా అమౌంట్ రావడానికి ఆపర్చునిటీస్ వర్కే కానీ, లేపోతే అదర్ సోర్సెస్ ద్వారా కానీ మీకు ఫైనాన్షియల్‌గా అమౌంటు ఎక్కువ రాబోతా ఉందనమాట. ఓకేనా? రైట్. మనీ పరంగా కూడా బాగుంది. నో ప్రాబ్లమ్. ఈ చికాకులు కొంచెం కొంచెం మధ్యలో వస్తుంటాయి. అవి తప్ప అదర్‌వైజ్ పెద్ద ఇష్యూస్ అయితే నాకేం కనిపించలేదు. అండ్ రిలేషన్ పరంగా చూద్దాం. రిలేషన్ పరంగా ఎస్పెషల్లీ ప్రైవేట్ లైఫ్ అండ్ వాళ్ళ పర్సన్ తోటి ఇక్కడ ఏ రిలేషన్ అయినా సరే వాళ్ళ పర్సన్ తోటి వాళ్ళ రిలేషను మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది ఈ సంవత్సరం? ప్లీజ్ ఏంజెల్స్, మకర రాశి వాళ్ళకి రిలేషన్ వైజ్, పర్సనల్ రిలేషన్ వైజ్ ఎలా ఉండబోతా ఉంది? 8 ఆఫ్ కప్స్, ద ఫూల్, 10 ఆఫ్ కప్స్, 10 ఆఫ్ పెంటికల్స్. వావ్! ఏమి మకర రాశి వాళ్ళు ఎంత బాగుంది అసలు ఈ సంవత్సరం. ఎనర్జీస్ చాలా బాగా వస్తున్నాయి. ఇక్కడ వైఫ్ అండ్ ఫస్ట్ సినారియో వైఫ్ అండ్ హస్బెండ్ మనం తీసుకుందాం. ఎందుకనంటే ఇక్కడ ఫ్యామిలీ కనపడుతుంది. ఎక్కువ ఎనర్జీస్ ఫ్యామిలీ ఎనర్జీసే కనపడుతుంది. సో, ఫ్యామిలీ పరంగా ఇద్దరి మధ్య పాస్ట్‌లో డిస్ప్యూట్స్ వచ్చి ఇద్దరు ఎమోషనల్‌గా ఒక దగ్గర ఉంటున్నా కూడా డిస్ప్యూట్స్ వచ్చి ఎమోషనల్‌గా ఇద్దరు దూరం అయ్యి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య న్యూ బిగినింగ్ జరుగుతుంది. ఓకేనా? అడ్వెంచరస్‌గా న్యూ బిగినింగ్ జరుగుతుంది. ఇద్దరూ కలిసిపోతారు. మంచిగా కలిసిపోతారు. చక్కగా హ్యాపీ ఫ్యామిలీ, అబండెంట్ ఫ్యామిలీ, మేబీ మీది ఉమ్మడి కుటుంబమో, లేపోతే మీతో పాటు అత్తమామలందరూ ఉంటూ పెద్ద ఫ్యామిలీ అయితే ఫ్యామిలీతో పాటు అందరూ మంచిగా కలిసిపోతారు. హ్యాపీగా ఉంటారు పిల్లలతోటి అనేది ఇక్కడ కనపడతా ఉంది. అండ్ వెరీ గుడ్. వెరీ గుడ్. ఏది సాడ్ ఎనర్జీలో ఏదైతే ఉంటారో దాంట్లో ఇంకొక సినారియోలో ఏంటంటే ఇక్కడ ఎవరికైనా ఎంగేజ్మెంట్ దాకా వచ్చి సంబంధము లేకపోతే వాళ్ళతోటి రిలేషను ఎమోషనల్‌గా దూరం అయిపోయి ఉన్నారో ఇప్పటిదాకా రిగ్రెట్ ఫీల్ అవుతూ, బాధపడుతూ, ఏడుస్తూ, లో ఎనర్జీలో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిలేషన్ వైజ్ ఎట్టకేలకి ఫైనల్లీ ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. మ్యారేజ్ అయ్యే అవకాశం కూడా కనపడతా ఉంది. ఓకేనా? మీ ఇద్దరి మధ్య న్యూ ఆఫర్, న్యూ బిగినింగ్ జరుగుతుంది. మీ ఇద్దరి మధ్య మ్యారేజ్ చేసుకోవాలనుకుంటూ ఫ్యామిలీస్ ఒప్పుకోక, రెండు వైపుల నుంచి ఫ్యామిలీస్ ఒప్పుకోక ఏదైతే ఎమోషనల్‌గా మీరు దూరం అయ్యున్నారో ఈ ఇయర్
మీ ఇద్దరి మధ్య మీ ఇద్దరి ఫ్యామిలీసు ఈ మ్యారేజ్‌కో మీ ఇద్దరి మధ్య రిలేషన్‌కో యాక్సెప్ట్ చేస్తారు. ఈ సాడ్ ఎనర్జీ నుంచి మీరు బయటకొచ్చి విక్టరీ సాధిస్తారు అనేది కనపడుతుంది. మీకు మ్యారేజ్ అవుతుంది అనేది కూడా కనపడుతుంది. అండ్ మీ పర్సన్ విషయంలో కూడా సేమ్ ఇదే కనపడుతుంది. అంటే ఇంక వేరే ఏ రిలేషన్‌లో అయినా కూడా ఇదే కనపడతా ఉంది. ఓకే. ఓవరాల్‌గా రిలేషన్ వైజ్ అందరితోటి రిలేషను ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతా ఉంది? అందరితోటి రిలేషను మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతా ఉంది? వెరీ గుడ్. మకర రాశి వాళ్ళు చాలా గుడ్ ఎనర్జీస్ వస్తున్నాయి. వెరీ గుడ్. చిన్న చిన్న కాంప్లికేషన్స్ సంవత్సరం మొత్తంలో ఏదో ఒక అక్కడక్కడ తగులుతుంటాయి, కానీ మేజర్గా అయితే ఏం లేదు. హ్యాపీగా ఫీల్ అవ్వండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. అండ్ ఓవరాల్‌గా మకర రాశి వాళ్ళకి ఫ్యామిలీ పరంగా, ఫ్రెండ్స్ పరంగా, నైబర్స్ పరంగా, బిజినెస్ దగ్గర, కెరీర్ పరంగా, జాబ్ చేసే దగ్గర వీళ్ళకి ఎలాంటి ఇలా మధ్య రిలేషను ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం? ఓవరాల్‌గా ఎలా ఉండబోతోంది? వెరీ గుడ్. వెరీ గుడ్. నైన్ ఆఫ్ సోర్డ్స్. ఇక్కడ మీరు అదర్ రిలేషన్ పరంగా 2 సిట్యుయేషన్స్ మధ్యన ఊగిసలాడుతూ ఎవరైతే ఉన్నారో ఇప్పటిదాకా స్ట్రెస్ తీసుకుంటూ ఏది సెలెక్ట్ చేసుకోవాలి, నేను దేనికి గివప్ ఇచ్చేయాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, మీరు అంటే ఈగోతో డీల్ అవుతూ ఉంటుంది అవతల వాళ్ళతోటి. మీకు అవతల వాళ్ళు కూడా ఈక్వల్గా మేబీ మీ బాస్, మేనేజరు, సంథింగ్ ఇలాంటి లేదా గవర్నమెంట్‌కి సంబంధించిన పై అధికారులు, ఇలాంటి వాళ్ళతోటి మీ రిలేషన్ కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుడి దయ వల్ల మిమ్మల్ని మీరు ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటారు. నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఈగోకి పోకూడదు, నాకంటే పై అధికారులతోటి నేను ఈగోకి పోకూడదు. సో నేను అలా కొంచెం ఎక్కడ తగ్గాలి, స్ట్రెస్ తీసుకుంటారు. ఎందుకంటే ఈగోతో డీల్ చేస్తారు. మీ మేనేజరో, సమ్ అదర్ పర్సనో, లేకపోతే మీ ఫాదర్ ఫిగరో డామినేషన్ ఇది కనపడతా ఉంది. గవర్నమెంట్‌కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం ఇబ్బందులు వచ్చి తర్వాత నార్మల్ అయిపోతాయి. ఓకేనా? అండ్ మదర్ ఇష్యూస్‌లో మదర్ విషయంలో కూడా, ఫాదర్ విషయంలో కూడా సమ్ ఇష్యూస్ కనపడుతున్నాయి. మీ ఫాదర్ విషయంలో సమ్ ఇష్యూస్ కనపడుతున్నాయి. ఆ విషయంలో కూడా స్ట్రెస్ తీసుకుంటారు. లేదా మీకు పిల్లలుంటే మీ ఇద్దరి విషయంలో కూడా ఇష్యూస్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్త పడండి. మేజర్‌లీ నాకైతే మీ ఫాదర్ విషయంలోనే, మీ ఫ్యామిలీ విషయంలోనే ఎక్కువగా రిలేషన్ వైజ్ అటా ఇటా అనే సిట్యుయేషన్ కనపడతా ఉంది. డివైన్ని ప్రే చేస్తూ ఉంటారు. బాగా స్ట్రెస్ తీసుకుంటారు ఈ విషయంలో. అదర్ రిలేషన్స్ విషయంలో స్ట్రెస్ తీసుకుంటారు. బాగా నిద్రలేని రాత్రులు గడపడం, రకరకాల ఆలోచనలు, బాధ, డిప్రెషను ఇలా కనపడతా ఉంది. దీని నుంచి ఎట్టకేళ్ళకి మిమ్మల్ని మీకంతా ఏంటి, అంత చీకటైపోయింది, నా లైఫ్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అనే ఒక సిచ్యువేషను మీ ముందుకు వచ్చి నిలబడుతుంది. అప్పుడు మీరు తీసుకునే డెసిషను ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిన సిచ్యువేషను మీ కళ్ళ ముందుకు వచ్చి నిలబడుతుంది. సో అలాంటి టైంలో మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో డివైన్ మీద సరెండర్ చేసి, ఈ విషయంలో కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యే అవకాశం కనపడతా ఉంది. మెంటల్గా డివైన్ని ప్రే చేస్తారు అనేది కనపడతా ఉంది. సమ్ వార్నింగ్ సైన్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఆ వార్నింగ్ సైన్స్ ఏంటి, మీ ఇంట్యూషన్ ద్వారా మీకు ఏం చెప్తుందో ఇంట్యూషను, దాన్ని ఫాలో అవ్వండి. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది కాదు, మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో అది ఫాలో అవ్వండి. ఓకేనా? ఎమోషన్స్తో కాకుండా ప్రాక్టికల్గా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. అదర్వైజ్ అదర్ సినారియోస్తో కూడా సార్ట్ అవుట్ అయ్యే అవకాశం అయితే కనపడుతోంది. బట్ కొంచెం జాగ్రత్త. రైట్.
సరే, మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఏమేమి మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు, మీకు ఏం గైడ్ చేయాలనుకుంటున్నారు చూద్దాము. మకర రాశి వాళ్ళకి ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు? ఆస్క్ ఫర్ గైడెన్స్. నేను ఇప్పుడే అదే కదా చెప్పాను. మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుందో, యూనివర్సు డివైన్ మీకు ఏం గైడ్ చేస్తున్నారో యూనివర్స్ని డివైన్ని అడగండి. డివైన్ని ప్రే చేస్తారని చెప్పాను కదా, సో దాన్ని అడగండి. ఆ గైడెన్స్ ఏంటి, మీ ఇంట్యూషన్ మీకు ఏం చెప్తుంది, యూనివర్స్ కానీ డివైన్ కానీ మీ ఇంట్యూషన్ ద్వారా మీకు ఆన్సర్స్ చెప్తూ ఉంటారు. నువ్వు ఇలా ఉండు, ఇలా చేసుకో, వాళ్ళు ఇలా చేయబోతున్నారు, సో అట్లాంటివి. లీడ్ బై ఎగ్జాంపుల్. మీరు ఒకరికి మాదిరిగా ఉండేటట్టు మీ లైఫ్ని లీడ్ చేసుకోండి. అప్రిషియేట్ యువర్ టాలెంట్స్. మీ టాలెంట్ ద్వారా బయటకు వస్తారు, మీ టాలెంట్స్ని చాలా అప్రిషియేట్ చేస్తారంట ఏంజల్స్. థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ. మీ థాట్స్ ఎలా ఉంటాయో మీ రియాలిటీ కూడా అలానే ఉంటుంది. సో పాజిటివ్గా ఆలోచనలు పెట్టుకోండి. ఫీల్ జాయ్ ఇన్ ఆల్ యూ డూ. మీరు ఏం చేయబోతున్నారో, ఏం చేస్తున్నారో అన్నింట్లో కూడా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చేయండి. ఓకేనా? బీ యువర్ సెల్ఫ్. మీకోసం మీరు బతకడానికి ట్రై చేయండి, మీరు హ్యాపీగా బతకడానికి ట్రై చేయండి. ఆల్ ఓవర్ కూడా ఈ రాశి వాళ్ళకి ఓవరాల్గా ఇయర్ చాలా బాగుంది, నో ప్రాబ్లం. ఇక్కడ స్పిరిట్ గైడ్స్ కూడా అదే చెప్తున్నారు. మీరు ఒకరికి మాదిరిగా, మీ జీవితం ఇంకొకరికి మంచి దారిలో తీసుకుపోయే మాదిరిగా ఉండాలి తప్ప అది కూడా మీ టాలెంట్ని అప్రిషియేట్ చేసుకోండి. ఏంజల్స్ కూడా మీ టాలెంట్స్ని అప్రిషియేట్ చేస్తున్నారంట. మిమ్మల్ని మీరు మీ పాజిటివ్గా థాట్స్, ఆలోచనలు పెట్టుకుంటూ ఆ ఆలోచనలు మేనిఫెస్ట్ చేసుకుంటూ పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించండి. మీ వర్క్లో మీరు ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయండి. మీకోసం మీరు బతకండి అనేది ఇక్కడ కనపడతా ఉంది. హ్యాపీగా బతకండి అనేది ఇక్కడ కనపడతా ఉంది. ఎనీవే, మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఓవరాల్గా చాలా బాగుంది. సరే, బాగున్నా కూడా రెమెడీస్ చూసేద్దాం. ఏం చేసుకుంటే మీ లైఫ్ ఈ ఇయర్ ఇంకా బాగుంటుందో. రెమెడీస్ ఏంజల్స్ ఏమి ఇస్తున్నారో చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మకర రాశి వాళ్ళకి మీరు ఇచ్చే రెమెడీ ఏంటి? మీ గుండె ధైర్యము, మీ బలంతో ముందుకు వెళ్ళండి. ఆలోచించొద్దు. ఇదే కదా చెప్పాను, బలహీన పడద్దు. స్ట్రాంగ్గా ముందుకు వెళ్తే మీకు సఫలతను పొందుతారు. ఓకేనా? ప్రతిరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇస్తూ ఉండండి, నీళ్ళతో అర్ఘ్యం ఇస్తూ ఉండండి. ప్లస్ కేసర్ అంటే కుంకుమ పువ్వు, కొంచెం అరచేతిలో కుంకుమ పువ్వు, పాలు కలుపుకొని కొంచెం కొద్దిగా కలిపి ఇట్లా రంగరిచ్చేస్తే కాసేపు తిలకంలాగా తయారవుతుంది. అది పెట్టుకోండి, రోజు పెట్టుకుంటూ ఉండండి అది. ఓకేనా? మీకు గైడెన్స్ ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్ మీకు గైడెన్స్ ఇదే ఇచ్చారు. ఆల్ ద బెస్ట్. చాలా బాగా వచ్చింది రీడింగు. మకర రాశి వాళ్ళకి హ్యాపీ. ఉన్న మంచి టైంని యూటిలైజ్ చేసుకోండి. అంతా బాగుంది కదా, నేను ఎలా పడితే అలా ఉంటాను, నాకు ఏమీ అద్దు లేదు అనేలాగా మీరు ఉండొద్దు. మీకు మంచి టైం పీరియడ్ జరుగుతుంది కదా, ఫైనాన్షియల్స్ పరంగా ఎట్లా హ్యాపీగా ఉన్నా దాన్ని మంచి కార్యక్రమాలకి వినియోగించండి. ఆ డబ్బుని, లేకపోతే మీ సక్సెస్ని, లేకపోతే ఇదేది కాదు, మీ మనసులో పాజిటివ్గా థింక్ చేయండి. నలుగురికి సేవ చేయండి, నలుగురికి మంచి చెప్పండి, వాళ్ళని గైడ్ చేయండి. ఓకేనా? మనకి మంచి టైం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా నెగిటివ్ పీరియడ్ వచ్చినప్పుడు ఈ మంచే మీకు అండగా నిలుస్తుంది, ఈ పుణ్యమే మీకు అండగా నిలుస్తుంది మనకి. రైట్? సో అందువల్ల ప్రతి వ్యక్తి లైఫ్లో ఎప్పుడూ సంతోషాలే ఉండవు, ఎప్పుడూ దుఃఖాలే ఉండవు కదా. సో మంచిగా ఉన్నప్పుడు, పీరియడ్ మంచిగా ఉన్నప్పుడు విర్రవీగిపోకుండా, నెగిటివ్గా ఉన్నప్పుడు కుంగిపోకుండా బ్యాలెన్స్డ్గా ఉంటూ, మంచిగా పీరియడ్ నడుస్తున్నప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తూ, మంచి తలంపులతో ఉంటూ, దేవుణ్ణి ఎక్కువగా పూజ పునస్కారాలు చేసుకుంటూ, చక్కగా దేవుడికి దగ్గరగా ఉంటూ, దాన ధర్మాలు చేస్తూ ఇలా ఉన్నప్పుడు మీకు ఎప్పుడైనా పీరియడ్ సరిగా లేనప్పుడు ఈ చేసిన పుణ్యము, ఈ చేసిన మంచే మీకు అక్కడికి వచ్చి అడ్డుపడుతుంది.
మీరు నెగెటివ్ పీరియడ్‌లో కూడా బాధపడే అవసరం, కష్టపడే అవసరం రాదు. ఓకేనా? రైట్. ఇది గుర్తుంచుకోండి. హ్యాపీగా ముందుకెళ్ళండి. రైట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ.